లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 26వ తేదీ అనగా గురువారం తేదీ. ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది ఇదే. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే మీరు మాత్రం వీడియోని ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున ఈ రాశి వారి జాతకుల దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలంగా మీ లైఫ్ నుండి వెళ్లిపోయింది ఒక వ్యక్తి. స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. మీకు కాల్ చేస్తారు. ఒక శుభవార్త తెచ్చే అవకాశం ఉంది. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. చాలా కాలం క్రితం గొడవల కారణంగా దూరం అయ్యారండి. అటువంటి వ్యక్తి తనకు తానుగా ఫోన్ చేస్తుంది. మీకు ఒక శుభవార్త చెప్పడం జరుగుతుంది. దీని కారణంగా మీ ఇంట్లో చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధంగా ఫోన్ కాల్ వల్ల మాత్రం ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు పై స్థానంలో ఉన్న నేతల వల్ల కాస్త తిట్లు పడబోతున్నాయి. ఆ నేతలను కలుసుకునే అవకాశం మంచిగా మార్చుకోండి. ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూశారు. అటువంటి అవకాశం ముందుకొస్తుంది. నూతనంగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వ్యక్తులకు స్ట్రెస్ అధికంగా ఉండడం మూలకంగా కాస్త తలనొప్పి, నీరసం ఇబ్బంది పెట్టొచ్చు. చాలా కాలం నుంచి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు మరొక ఉద్యోగానికి మారాలి అనుకున్న వారికి మరొక ఉద్యోగానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది. అలాగే నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశం లభించబోతుంది. వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్న వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. మీరు వ్యాపారాన్ని విస్తరించాలని కానీ లేదా వ్యాపారంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటుంటే దానికి సంబంధించి సరి అయిన నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒక అప్డేట్ న్యూస్ ని పొందుకుంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యులకు మీకు ఉన్న అధిగమిస్తారు. నిరాశకు లోనైనా తిరిగి సర్దుకొని కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి విషయంలో చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి. బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి. చాలా కాలం నుంచి కలుసుకోవాలి అనుకుంటున్న పాత మిత్రులను లేదా సహోద్యోగులను కలుసుకుంటారు. గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న ఈ రోజు దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా కాలంగా ఎవరైనా సరే నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్న వారికి కూడా నూతన వ్యాపారాలకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్న కొంత ప్రతికూలత ఉండబోతోంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ప్రతినిత్యం సూర్య భగవానుణ్ణి ఆరాధించండి. సూర్యారాధన అద్భుత ఫలితాలిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మేలు చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.